ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి పాపము మీద, ప్రతి మరణము మీద యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు జయాన్ని ఇచ్చి ఉన్నారు అనేసి నమ్మండి. ఆయన తిరిగిచ్చి పునరుత్థానం పొందుకున్నాడు కనుక ప్రతి శత్రువు పైన మనకు విజయాన్ని ఇచ్చి ఉన్నాడు అనేసి విశ్వసించండి. ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళ సొంత శక్తి వలననే మా జీవితాలలో జయ జీవితాన్ని కలిగి ఉన్నాము, మా జీవితాలలో మా సొంత జ్ఞానము వలనే మేము ఈ స్థాయికి వచ్చి ఉన్నాము అనేసి రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అయితే లేఖనం ఏం సెలవిస్తూ ఉందంటే, యేసుక్రీస్తు మూలముగానే మనకు జయాన్ని అనుగ్రహించారు అనేసి లేఖనము సెలవిస్తూ ఉంది. మరి ఈరోజు ఎంతమంది పాపము జీవితంలో ఉన్నారో, మరణ పడకల మీద ఉంటూ మరణానితో పోరాడుతూ ఉన్నారో, ప్రతి శత్రువు మీద పోరాటము చేస్తూ ఉన్నారో, వారందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, యేసుక్రీస్తును ఆశ్రయించండి, ఆయన సహాయం కోరండి, సొంత రక్షకుడిగా అంగీకరించండి, ఆయన పునరుద్ధానాన్ని నెమరు వేసుకోండి. తప్పకుండా దేవుడు సహాయం చేసి మీకు ప్రతి విషయాలలో విజయ జీవితము దయచేస్తాడు. తద్వారా దేవునికి కృతజ్ఞులమై ఉందామండి. ఆమేన్. దేవుడు మీ అందరి జీవితాలలో ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. Amen. Praise the Lord. Have a great day.